అల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో తరువాయి భాగము. దాదా అబ్దుల్ ముత్తలిబ్ మరణము, పెనతండ్రి అయిన అబూతాలిబ్ సంరక్షణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మక్కాలో తల్లి మరణించిన తర్వాత దాదా అబ్దుల్ ముత్తలిబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకొని మక్కాకి వచ్చేశారు. మరియు మక్కాకు వచ్చిన తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సొంత కుమారుల కన్నా ఎక్కువగా ప్రేమించారు. కానీ ఎక్కువగా సంవత్సరాలు నిలవలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు 8 సంవత్సరాలు 2 నెలలు ఉన్నప్పుడు దాదా అబ్దుల్ ముత్తలిబ్ మరణించారు. మరణిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి అయిన అబూతాలిబ్కి ప్రవక్త గారి యొక్క బాధ్యతలను అప్పచెప్పారు. మరియు అబూతాలిబ్ బాబాయ్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తమ సొంత కుమారుల కన్నా ఎక్కువగానే చూసుకున్నారు. అబూతాలిబ్కి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో 2-3 సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి, ప్రవక్త గారి వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సిరియా దేశానికి వ్యాపార నిమిత్తము తీసుకెళ్లారు అబూతాలిబ్. ఈ క్రమంలో సిరియా చేరుకున్న తర్వాత బస్రా అనే ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఆగారు. ఆగిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసిన ఆ ప్రదేశంలో బుహైరా అనే బిరుదు కలిగి ఉన్న జర్జీస్ అనే వ్యక్తి, క్రైస్తవ సన్యాసి, అతను ఇప్పటి వరకు బయటికి రాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి వెంటనే వచ్చి వాళ్ళందరినీ కూడా ఆతిథ్య సేవలను అందించారు. తర్వాత ప్రవక్త గారి చేని పట్టుకొని ఇతను కాబోయే ప్రవక్త, రానున్న రోజులో ఈయన ప్రవక్త పదవిని పొందుతాడు అని చెప్పగానే అబూతాలిబ్ ఆశ్చర్యపోయారు. అన్నారు, ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటే, ఈ లోయలో వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నాను, ఈ లోయలో ఉన్న ప్రతి రాయి చెట్టు ఈ బాలుడికి సాష్టాంగం చేస్తుంది. ఇలా ఒక ప్రవక్తకు తప్ప మరెవరికి చేయవు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వీపుపై మెడ దగ్గరగా మెత్తటి ఎముక, అది యాపిల్ మాదిరిగా ఉంది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిహ్నము, గుణము. మా గ్రంథాలు మేము దీనికి సంబంధించి చదివాము అని చెప్పి ఆ బుహైరా రాహిబ్, క్రైస్తవ సన్యాసి, ఈ బాలుడిని మీరు ముందుకు సిరియా దేశానికి ఇంకా తీసుకెళ్ళమాకండి, అక్కడ యూదులతో ఈ బాలుడికి ప్రమాదం ముంచి ఉన్నది అని చెప్పిన తర్వాత అబూతాలిబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తిరిగి మక్కాకి పంపించేస్తారు.